టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కొత్త ముచ్చట చెప్పారు. అదేంటంటే ఇక వచ్చే రోజుల్లో మనదేమీ ఉండదు, అంతా యాపే చూసుకుంటుంది. ఏపీ గవర్నమెంట్ తేనున్న ఈ కొత్త ఫ్యామిలీ యాప్ ఎలాంటిది, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి, లెట్స్ వాచ్. చంద్రబాబు చిట్చాట్లో కొత్త పాయింట్. ఇకపై కొత్త ఫ్యామిలీ యాప్ తెస్తామన్న చంద్రబాబు. ఎవరేం తింటున్నారు, ఆ తిండి పండించేదెక్కడా? ప్రతి కుటుంబ వివరము యాప్లోనే. వారి వారి గదుల వద్దకే ఆహారం, మందులు. ఇకపై ఏపీలో కొత్త యాప్ ద్వారా ప్రజలు కొత్త సౌకర్యాలను పొందబోతున్నారు. ఆ యాప్ ఏంటి, దాని పేరెలాంటిదని చూస్తే ఇదొక ఫ్యామిలీ యాప్గా తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా ఎలాంటి సౌకర్యాలు అందించబోతున్నాయో తన మీడియా చిట్చాట్లో చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇకపై పుట్టుకతో వచ్చిన లోపాలను సైతం యాప్ ద్వారా గుర్తించబోతున్నామని, ఈ దిశగా ఒక కొత్త ఆలోచన చేస్తున్నామని అన్నారు సీఎం. ప్రతి ఒక్కరూ తాము తినే తిండితో సహా ఆ తిన్న తిండి ఎక్కడ పండించారు, దాని ద్వారా వచ్చే ఫలితాలు మంచివా చెడ్డవా అన్న కోణంలో పరిశోధన చేసేలా ఒక యాప్ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. ఇదిలా ఉంటే ప్రతి కుటుంబాన్ని ఒక్కో యూనిట్గా పరిగణించబోతున్నామని, సచివాలయంలో టెక్నాలజీ అనుసంధానం చేస్తామని, ప్రతి ఫ్యామిలీ డీటెయిల్స్ అందులో పొందుపరుస్తామని అన్నారు ఏపీ సీఎం. ఈ యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలేంటని చూస్తే సరికొత్త సాంకేతిక సాయంతో ఆహారం, మందులు సరఫరా చేసేలా చేస్తామని, అద్దెకుండే వారికి సంబంధించిన అంశాలను సైతం పరిగణలోకి తీసుకుంటామని అన్నారు చంద్రబాబు. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంట్ల వారీగా వారి వారి విభాగాలతో అనుసంధానమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. దోమల సమస్యకు సైతం పరిష్కార మార్గాన్ని చూస్తున్నామని, దోమలపై దండయాత్ర మీడియా చిట్చాట్లోనూ ప్రస్తావించారు. విజయవాడలో చాలా కాలం నుంచి దోమల బెడద ఉందని, హ్యాపీ సండే పేరిట ఒక ప్రాంతం వారందరినీ దగ్గర చేసే యత్నం చేస్తామని, ఒకే కుటుంబంలోని సభ్యులు కూడా ఫోన్ మెసేజ్లు చూసుకుని కుటుంబ వివరాలను తెలుసుకునే పరిస్థితి కనిపిస్తోందని, ఈ దుస్థితి నుంచి తప్పించేలా కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని అన్నారు చంద్రబాబు. ఇక ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సంక్రాంతి రద్దీ లేకుండా చేస్తామని, రానున్న రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ పెంచడానికి చర్యలు చేపడతామని, వాతావరణంలో దేని ద్వారా మార్పులు సాధించవచ్చని, కుప్పంలో ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టామని, దేని ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా కరెంటు అందుతోందని, సోలార్ తయారు చేసిన తరువాత బ్యాటరీతో ఛార్జ్ చేస్తారని, బెంగళూరు నుంచి కొందరు సోలార్ ఎనర్జీ కొనటానికొచ్చారని అన్నారు చంద్రబాబు. మీడియాతో చంద్రబాబు చేసిన ఈ చిట్చాట్లు కొత్త విషయమేంటని చూస్తే ఫ్యూచర్లో ఓ సరికొత్త ఫ్యామిలీ యాప్ తీసుకురావటం, తద్వారా వారి వారి ఆరోగ్యానికి తగిన ఆహారం అందించడం కొత్త పద్ధతిగా తెలుస్తోంది. ఇదే విధానం అమల్లోకొస్తే ఎవరి గదిలో వారు కూర్చుని ఉండగానే ఆహారం, మందులు అందేలా తెలుస్తోంది. మరి ఈ యాప్ గానీ నిజమైతే వచ్చే రోజుల్లో ఇదే తరహా విధానం దేశవ్యాప్తంగా అమలైనా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు. ఇప్పటికే కొన్ని సంపన్న దేశాల్లో ఇలాంటి విధానముందని, అదే జరిగితే ఏపీ మోడర్న్ ఏపీగా మారటం ఖాయమని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు.